ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్. ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పత్తిపాటి. ఘనంగా వంగవీటి మోహన్ రంగా వర్ధంతి. రంగా విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. కన్నుల పండుగగా ముగిసిన క్రిస్మస్. కోలాహలంగా దళిత వాడలు. రంగురంగుల లైట్ల మధ్య మెరిసిన చర్చిలు. బొప్పుడి జాతీయ రహదారి పక్కన డాబాలో పేకట స్థావరం. అర్ధరాత్రి దాడి చేసిన పోలీసులు. 15 మంది అరెస్ట్. 1,20,000 నగదు స్వాధీనం. కాపు సంఘం ఆధ్వర్యంలో వంగవీటి రంగ వర్ధంతి సభ. వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం. పాల్గొన్న కాపు నేతలు. చిలకలూరిపేట కోర్టులో విధులు బహిష్కరించిన లాయర్లు. న్యాయవాదులపై పోలీసుల దాడికి నిరసనగా విధులు బహిష్కరించిన లాయర్లు. ప్రేమాక్షమ ఆనందం దాతృత్వం నిన్న క్రీస్తు బోధన సమాజ నిర్మాణానికి మానవాళి సన్మార్గానికి గొప్ప ఆదర్శాలని ప్రభు త్యాగాన్ని స్మరిస్తూ ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడమే ఆ పరిశుద్ధాత్మనికి ఇచ్చే ఉన్నతమైన కానుక అని మాజీ మంత్రి శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని పట్టణంలోని తూర్పుమాలపల్లిలోని లూథరన్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పత్తిపాటి పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించిన ఆయన పాస్టర్ల ఆశీర్వాదం తీసుకుని పిల్లలు ప్రదర్శించిన క్రీస్తు జననం ఘట్టాన్ని తిలకించి వారిని అభినందించారు. అనంతరం క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మేరీ మాత తరేనిగా యేసు ప్రభు జన్మించిన సుదినం ప్రపంచానికి గొప్ప పండుగగా మారిందని, క్రైస్తవ మతం కాదని పరోపకారానికి ఆకర్షించే సన్మార్గమని పత్తిపాటి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే క్రైస్తవులకు నిజమైన మేలు జరిగిందన్నారు. పాస్టర్లకు గౌరవ వేతనం అందించడం, జెరూసలేం యాత్రకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం, చర్చిల నిర్మాణానికి నిధుల కేటాయింపు, క్రైస్తవ కార్పొరేషన్ కు బడ్జెట్ లో నిధులు కేటాయించడం వంటి నిర్ణయాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మైనార్టీల క్రైస్తవుల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని పత్తిపాటి పేర్కొన్నారు. గతంలో సెమీ క్రిస్మస్ వేడుకలను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా పార్టీ పదవుల్లోని క్రైస్తవులకు టీడీపీ అధినాయకత్వం సముచిత ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చక్రపాణి, పట్టణ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు మురుకొండ మల్లిబాబు, పిల్లి లెనిన్, గేర రాము, వడ్డిని ఏకోశవ, గట్టుపల్లి మాణిక్యాలరావు, దార్ల సుబ్బారావు, కప్పుల రాంబాబు, మైలా గణేష్, గుడ్డిపాటి బాబు, కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాత్రి జరిగింది సార్. మరి నీవే ఎంపిక చేసి ఈ ప్రాంతం అంతటిని ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చెప్తాను. ఏమంటారా
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పక్షాన నిరంతరం పోరాడిన మహానాయకుడు వంగవీటి మోహన్ రంగాని ఆయన మన మధ్య లేకపోయినా ప్రజాసేవకు మంచి మార్గాన్ని చూపించాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. చరిత్ర ఉన్నంతకాలం రంగా ప్రజల హృదయాల్లో ఉంటారని, ఆయన బాటలో తండ్రికి తగ్గ తనేడుగా వంగవీటి రాధ ముందుకెళ్తున్నారని పత్తిపాటి తెలిపారు. రాధ తనతో ఎంతో సన్నిహితంగా ఉంటారన్న పత్తిపాటి తండ్రి ఆశయ సాధన కోసం ఆయనతో కలిసి ఎప్పుడూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని రిజిస్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన పత్తిపాటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన నిర్వాహకులు పేరు పేరును అభినందించి స్వయంగా పేదలకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షుడు పట్టణ్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి, బీజేపీ నాయకులు మల్లెని శివనాగేశ్వరరావు, రాధారంగ మిత్ర మండలి సభ్యులు అచ్చుకుల మురళీకృష్ణ, తోట శ్రీను, తోట బ్రహ్మస్వాములు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. जोहार वीएम रंगा, जोहार वीएम रंगा, जोहार वीएम रंगा। ఏడో వర్ధంతిని పురస్కరించుకొని అచ్చుకూరు మురళి, తోట శ్రీనివాస్ గారు, అడ్వకేటు మల్లెల శివనాగేశ్వరరావు గారు, లీలా మన మురళి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మంచి నాయకుడు, ప్రజల మనిషి, పేదల పక్షాన నిరంతరం పోరాటం చేసి పేదల పక్షాన నిలబడినటువంటి మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు మనకు మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమైనప్పటికీ వారి తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. ఆ విధంగా వారి కుమారుడు వంగవీటి ఏదైతే మన కుమారుడు ఉన్నాడో రాధా గారు కూడా రాజకీయాల్లో తండ్రి ఆలోచనలు, తండ్రి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. నాకు బాగా సన్నిహితంగా ఉంటాం నేను, వంగవీటి రాధా గారు కూడా తండ్రి ఆశయాల్ని, ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి దానికి ఉండాలని, ఆ విధంగా రంగా గారిని చరిత్ర ఉన్నంత కాలం ప్రజల హృదయాల్లో ఉన్నారు, ఉంటారు. అటువంటి మహానాయుడికి నివాళులు అర్పించడం ఈరోజు మా నాయకులందరూ కలిసి ఒక మంచి పరిణామం. ఆ విధంగా వారిని ఎప్పటికీ స్మరించుకుంటామని కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. అచ్చుకుల మురళీకృష్ణ రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో వంగవీటి రంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం 12:30 ముప్పాల హనుమంతరావు హాస్పిటల్ ఎదురుగా ఉన్న స్వర్గీయ శ్రీ వంగవీటి రంగ 37వ వర్ధంతి కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ఈ కార్యక్రమానికి హాజరై రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్ర మండలి సభ్యులు, రంగ అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. రైతుల్లో అచ్చుకోల మురళి గారు, ప్రజలు, బీజేపీ నాయకులు కోట పూర్ణచంద్రరావు గారు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు గారు, రమణ గారు, ఇక్కడికి వచ్చేసి రాధారంగ మిత్రమండలి వ్యక్తులకు, రంగా గారి అనులకు అందరికీ కూడా నా పూర్వక నమస్కారాలు. ఈరోజు రంగా గారి 37వ వర్ధంతిని జరుపుకుంటా ఉన్నాం. మరి రంగా మిమ్మల్ని స్థాపించి రంగా గారి లాగానే ప్రజలకి సేవ చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో మురళి గారు
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. రంగా గారు మొట్టమొదటి నుంచి కూడా పేద వర్గాలకి ఎక్కడైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, ఏ వర్గాలకైతే సమాజంలో అన్యాయం జరుగుతూ ఉందో ఆ వర్గాలకు అండగా ఉండి వారి తరఫున ఫోన్ చేసి వారికి అండగా ఉన్నటువంటి వ్యక్తి రంగా గారు. ఆయన 1985లో శాసనసభ్యుడిగా ఎన్నిక కాకపోవడం కూడా మరి ఇదే రకంగా ప్రజలకి అందుబాటులో ఉండి వారికి అభ్యున్నత కోసం కృషి చేసినటువంటి వ్యక్తి రంగా గారు. మరి రంగా గారు ఇప్పుడు చనిపోయి 37 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి వర్ధంతి కానివ్వండి, జయంతి కానివ్వండి చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుతున్నారంటే ఆయన చేసినటువంటి సేవలు కానివ్వండి, ఆయన యొక్క పోరాట పటిమ కానివ్వండి, ఆయన ద్వారా ప్రజల్లో ఒక మంచి ఇమేజ్ పొంది మరి ఆయన ద్వారా ఇమేజ్ పొందినటువంటి వాళ్ళు తర్వాత నాయకత్వం వహించి ఎమ్మెల్యేలు గాను మంత్రులు గాను అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. రంగా గారి యొక్క శక్తి జీవించి ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఉందో ఆ తర్వాత అది ఇంకా కూడా మరింతగా ప్రజల్లోకి వ్యాపించి రంగా గారి పేరుతోటే గెలిచినటువంటి వాళ్ళు మనం చూసాం. మరి అటువంటి రంగా గారిని తలుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున మురళి గారు నిర్వహించడం జరుగుతూ ఉంది. అన్నదాన కార్యక్రమం చేస్తామన్నాడు. మరి మురళి కూడా మొట్టమొదటి నుంచి ప్రజాసేవ అంటే ఎక్కువ మక్కువ చూపించేటువంటి వ్యక్తి. సొంతగా డబ్బు ఖర్చు పెట్టుకొని నిత్యం మరి ఆయన మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండి తర్వాత కొన్ని కారణాల ఆయన జనసేన పార్టీలో ఈ కూటమిలో ఉంటూ మరి రంగా గారి పద్ధతి కార్యక్రమం ఇస్తూ దీంతో పాటుగా సేవాక రాజే కాదు సేవాకాలంలో కూడా పాల్గొనాలనే ఉద్దేశంతో రాధారంగా మిత్రమండలిని చిలకూరుపేటలో స్థాపించి దాని ద్వారా ఇప్పుడు ప్రజల్లోకి ముఖ్యంగా పేద వర్గాలకి అండగా ఉంటూ మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మురళి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనం కూడా రంగా గారి వర్ధంతి జరుపుకుంటూ ఏ వర్గాల కోసం రంగా గారు అండగా నిలబడ్డారో ఈరోజు వర్ధంతంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మనం అందరం కూడా మరి పేద వర్గాలు అడుగు బలహీన వారికి అందరికీ కూడా అండగా ఉండి గారు ఏ రకంగా అయితే ఆలోచన చేశాడో మనమందరం కూడా అభివృద్ధికి కృషి చేయడమే రంగా గారికి మన అర్చుంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి తెలియజేస్తూ నాదెండ్ల మండలం కడపరు బావిగూడెంలోని బాలయస్ పుణ్యక్షేత్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక గురువు ఫాదర్ నరిశెట్టి ఆల్పోస్ రాజు, విచారణ గురువు ఫాదర్ దాసరి జోజియా క్రీస్తు జయంతి వేడుకల్ని పురస్కరించుకుని బైబిల్ సందేశం ఇచ్చారు. వేలాది మంది భక్తులు బాలయేసును దర్శించుకుని ప్రత్యేక ప్రార్థన చేశారు. మొక్కులు చెల్లించుకుని కానుకలు సమర్పించారు. భక్తులకు అన్నదానం చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా సాధారణ సమావేశం చిలకలూరిపేట పట్టణంలోని మోడర్న్ కాంప్లెక్స్ లో జరిగింది. ఈ సమావేశానికి ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ఏపీయూడబ్ల్యూజే, ఏపీ, ఈఎంజేఏ సభ్యులంతా హాజరై వారి అభిప్రాయాలు సమస్యలు తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కార్యదర్శి షేక్ మస్తాన్ వలి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీకాంత్, అధ్యక్షులు ఉప్పాల సుబ్బాని, కార్యదర్శి సిద్దిక్, ట్రెజరర్ నవీన్ తో పాటుగా సభ్యులు పాల్గొన్నారు. కొత్తగా చిలకలూరిపేటలో పడింది, సభ్యులందరూ వచ్చారు. ఇంకా ఎవరైనా రావాల్సి ఉంటే వాళ్ళని మన యూనియన్ మీటింగ్లో చర్చించుకొని వాళ్ళని తీసుకున్నాము అంటే వాళ్ళని తీసుకున్నాం వచ్చేవాళ్ళు ఎవరైనా సరే. మీ అందరి నిర్ణయం మేరకే తీసుకోవడం జరుగుతుంది. ఏకపక్ష నిర్ణయాలు అసలు ఉండవు యూనియన్. మేమంతా మీరు అంతే, మీరంతా మేము అంతే. మనం అందరం ఒక కుటుంబంలాగా గొడవలు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండి చేసుకున్నాం. అదొక్కటే నా మనవి. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్రం మొత్తం మీద ఒక చిలకలూరిపేటలోనే మొట్టమొదటిసారిగా నియోజకవర్గ స్థాయి కమిటీని ఎన్నుకోవడం ఇక్కడే జరిగింది. ఆ యొక్క కమిటీ ఎన్నిక కూడా మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఏచూరి శివగారు కూడా రావడం జరిగింది. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి కమిటీ ఇదే అని చెప్పేసి నేను ఈరోజు రాష్ట్ర కమిటీలో కూడా నేను మాట్లాడటం జరిగింది. రెండో కమిటీ వచ్చేసరికి మాచర్లో ఎన్నుకున్నారు. అలానే ఈరోజు ముఖ్యాంశాలు ఏం చెప్పారంటే కమిటీలో మన యొక్క
యూనియన్ సభ్యత్వాలు త్వరలో నమోదు చేసి ఇవ్వటం ఒకటి, 2 జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి లేని చోట్లని చెప్పడం జరిగింది. అదిగాక రాష్ట్ర స్థాయిలో మన యూనియన్కి అక్రిడేషన్ కార్డులు, అక్రిడేషన్ కమిటీలో మెంబర్షిప్ కూడా ఇవ్వటం ఇదే మొట్టమొదటిసారిగా జరిగింది. ఏపీడబ్ల్యూజే యూనియన్ తరఫున అక్రిడేషన్ కమిటీలోకి వచ్చేసరికి ఏపీడబ్ల్యూజే, ఏపీఎంజే, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్, మొత్తం మీద ఈ 3 సంఘాలకు కూడా కమిటీ మెంబర్లకు ఇచ్చారు. అంటే మొట్టమొదటిసారిగా ఎక్కువ మందికి ఇవ్వడం కూడా, ఎక్కువ సంఘాల్లో కూడా మన సంఘాలు 3 ఉన్నాయి. దాంట్లో ఏపీడబ్ల్యూజేకి అనుబంధంగా మనం పనిచేస్తున్నాము. గతంలో కమిటీలు ఉన్నా కానీ ఎక్కడ మన రికగ్నిషన్ అనేది లేకుండా మనమంతా ఒక కమిటీలాగా ఎన్నుకోబడి ఉన్నామే తప్పితే, ఈరోజు చిలకలూరుపేటలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అనేది రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన కమిటీ అని చెప్పేసి నేను సగౌరవంగా చెప్తున్నాను. మన యొక్క యూనియన్ సభ్యులు ఏదైనా విషయం జరిగినప్పుడు కోపతాపాలకు పోకుండా, సమస్యలు లేకుండా, పెద్దలు ఉన్నారు, ఆంజనేయులు గారు, దర్యా గారు, కళ్యాణ్, సీనియర్స్ ఉన్నారు, అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సీనియర్స్ ఉన్నారు, మన శ్రీకాంత్ గారు, ఎవరైనా కానీ కూర్చొని ఏదైనా మాట్లాడుకొని సబ్జెక్ట్ ఉంటే చెప్పుకొని చేసుకోవాలి. బయట విషయాలు మనకు అనవసరం, 100 జరుగుతుంటాయి. సమావేశాలకు వెళ్ళినప్పుడు, సభలకు వెళ్ళినప్పుడు 100 జరుగుతుంది. మన యూనియన్ పరంగానే తీసుకొని, యూనియన్ పరంగానే మాట్లాడుకొని, యూనియన్కి వచ్చినప్పుడే మనమందరం మన యూనియన్ అనుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు రకరకాల వ్యక్తులు కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు, చెప్తుంటారు, అవేం పట్టించుకోబాకండి. ఇంకా మన యూనియన్లోకే మిగతా సభ్యులు కూడా వస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే మొట్టమొదటిసారిగా కమిటీ ఎన్నుకున్న గౌరవ అధ్యక్షులు శ్రీకాంత్ గారు, ఉప్పాల సుబాని గారు, కార్యదర్శి సిద్దిక్ గారు, మన పెద్దన్న ఆంజనేయులు గారు, సెక్రటరీ దర్యావళి గారు, వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. త్వరలో మన సభ్యత్వాలు నమోదు చేసి జిల్లా కమిటీలు ఏర్పడ్డప్పుడు మనకు కూడా సముచిత ప్రాధాన్యం ఇస్తామని కూడా ఈరోజు రాష్ట్ర కమిటీ చెప్పింది. ఆ దిశగానే మనం చేసి సభ్యత్వాలు అవన్నీ చేసి మన యూనియన్ పటిష్టం చేసుకుని ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ నెల 24వ తేదీ రాష్ట్రంలోని పత్తికొండ కోర్టులో జరిగిన సంఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. దీనిలో భాగంగా చిలకలూరుపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిర్వాసితంగా విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. కోర్టు ముందు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పత్తికొండ కోర్టులో డిసెంబర్ 24వ తేదీ జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా న్యాయవాదులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బాయ్కాట్ చేయడానికి నిర్ణయించుకుని ఉన్నారు. రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా న్యాయవాదులకు ఉన్న హక్కులు రీత్యా ముద్దాయిని కోర్టులో సరెండర్ చేసిన తరువాత కూడా పోలీసు వారు కోర్టు పర్మిషన్స్లో నుంచి అక్రమంగా తీసుకెళ్లిన దాన్ని పూర్తిగా న్యాయవాద సంఘం ఖండిస్తూ దాన్ని ఆ సమస్య చట్టరీత్యా పరిష్కారం జరిగే వరకు కోర్టులు నిరవధికంగా బాయ్కాట్ చేస్తామని ఈ మూలంగా తెలియజేస్తాం. సమయపాలన పాటించాలని సచివాలయ ఉద్యోగులకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి హెచ్చరించారు. వాటర్ ట్యాక్స్, ఇంటి పన్ను వసూలు వేగవంతం చేయాలని సూచించారు. చిలకలూరుపేట పురపాలక సంఘ పరిధిలోని సచివాలయాలను శుక్రవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేసిన చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ టి శ్రీహరి బాబు 15వ సచివాలయంలో డ్యూటీ చార్ట్ ను, అటెండెన్స్ బుక్ ను పరిశీలించి ప్రభుత్వం ఆదేశించిన సర్వే పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని, అదేవిధంగా వాటర్ ట్యాక్స్ వసూలు, ఇంటి పన్ను వసూలు కూడా వేగవంతం చేయాలని సూచన చేశారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రజల నుండి సచివాలయాల్లో అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి అని సచివాలయాల సిబ్బంది సమయపాలన పాటించాలని, సర్వేల పేరుతో కార్యాలయంలో అందుబాటులో లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 30వ వర్ధంతి సభ జరిగింది. చిలకలూరుపేట పట్టణంలో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చరిత్రకు అందరి యువ పురుషుడు వంగవీటి మోహన్ రంగా 30వ వర్ధంతి సందర్భంగా విశ్వనాథ్ సెంటర్లోని రంగా విగ్రహానికి, అడ్డోడు వద్ద ఉన్న రంగా విగ్రహానికి, శ్రీకృష్ణదేవరాయ విగ్రహ సెంటర్లో ఉన్న రంగా విగ్రహానికి పూలదండలు వేసి పాలాభిషేకం నివాళులర్పించారు. కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సాయి ప్రశాంతి వృద్ధాశ్రమంలో 4 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించి చరిత్రలో నిలిచిపోయిన రంగా యొక్క గొప్పతనాన్ని, చనిపోయినప్పటికీ 37 సంవత్సరాల్లో ఊరు, వాడల, పట్టణంలో రంగా విగ్రహాలు ఆవిష్కరిస్తూనే ఉన్నారని తెలిపారు. రంగా ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. బడుగు బలహీన వర్గాల కోసం విజయవాడలో సంపన్నులు, పేదవారి భూముల్ని దోచుకోవడం కోసం చేసిన ప్రయత్నాల్లో వారి కోసం అండగా నిలబడి వారి యొక్క భూముల్ని సాధించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఇలా ఆయన బడుగు బలహీన వర్గాల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసి భవిష్యత్ తరాల వారికి ఆదర్శంగా నిలిచారు. అదే స్ఫూర్తితో కాపు యువశక్తి మొత్తం ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని పలువురు వక్తలు తెలిపారు. 37వ వర్ధంతి సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ కాపు సంక్షేమ సంఘ నాయకులు ఊయూరు నరసింహారావు, ఊస రమేష్, ఇరి రాఘవ, తోట బ్రహ్మ, స్వాములు, బతినేని శ్రీనివాసరావు, మల్లెల నాగేశ్వరరావు మరియు యువకులు, పెద్దలు అందరూ పాల్గొని జయప్రదం చేశారు.
దుశ్చర్యలో భాగంగా జైలులో ఉండి కూడా మరి భారతదేశంలో ఇద్దరు నాయకులు గెలిచారు. ఒకరు ఉత్తర భారతదేశంలో రాజీనామాలు అయితే దక్షిణ భారతదేశం మొత్తం మీద కూడా స్వతంత్ర భారతదేశ చరిత్రలో జైల్లో ఉండి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి మహానాయకులు వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి మహానాయకుడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. రంగా గారిని ఆదర్శంగా తీసుకొని పేద బడుగు బలహీన అట్టడుగు ముస్లిం మైనార్టీ దళిత గిరిజన వర్గాలను అందరినీ కూడా కలుపుకొని రంగా గారి ఆశయాల బాటలో అడుగుజాడల్లో నడవటం ఒక్కటే వారికి మనం అర్పించేటువంటి నిజమైన ఘనమైనటువంటి నివాళి అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ప్రియతమ నాయకుడి హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నా. జోహార్ రంగన్న, జోహార్ రంగన్న, జోహార్ రంగన్న. రంగన్న పుట్టాలి మళ్ళీ మళ్ళీ మన తెలుగు గడ్డ పైనే. రంగన్న మళ్ళీ మళ్ళీ పుట్టాలి మన తెలుగు గడ్డ పైనే. రంగన్న మీరు మళ్ళీ మళ్ళీ పుట్టాలి మన తెలుగు గడ్డ పైనే. జోహార్ వంగవీటి మోహన రంగ, జోహార్ వంగవీటి మోహన రంగ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన రంగ గారి 37వ వర్ధంతి 37వ వర్ధంతి సందర్భంగా బాబూజీ ఈ శ్మశాంతి వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వంగవీటి మోహన రంగ గారు అంటే ఒక కుల నాయకుడు, ఒక పార్టీ నాయకుడు కాదండి. అట్టడుగు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన. అనియా ఆపద అంటే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి. అతను పేదల పాలిట పెన్నిది. కష్టం వచ్చింది అంటే పేదల తరపున నుంచున్న వ్యక్తి. అతనికి డిసెంబర్ 26 నేను చనిపోతానని చెప్పి తెలిసినా కూడా పేదల కోసం పట్టాల కోసం అని చెప్పని నిరాహార దీక్షలో పాల్గొని అసలు బాసిన వ్యక్తి. అలాగే ఒక రంగా గారు చనిపోతే డిసెంబర్ 26 చనిపోతే దాదాపు 40 రోజుల పాటు 27 పట్టణాల్లో నిరంతరంగా కర్ఫ్యూని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అతనికి అంత అభిమానులు ఉన్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారి పేరు తెలియనటువంటి వ్యక్తులు లేరు. ఇప్పటికి కూడా పల్లెటూరులో కూడా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారంటే 37 సంవత్సరాలు తను చనిపోయినా కూడా ఇప్పటికి కూడా పల్లెటూరులో ఏది ఒక కులానికి సంబంధించో ఒక కాపులకు సంబంధించిందో కాదు, ఎస్సీ ఎస్టీ వాడల్లో కూడా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారంటే అతను చేసిన పనులు కానీ చెందిన ఇది కానీ ఎంతో అతిశయోక్తి. అలాగే వారి బాటలో మేము ఈరోజు దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది కాపు సంక్షేమ సంఘాన్ని ఏర్పరిచి మేము కూడా తన బాటలోనే పేదలకు కానీ కులాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దాదాపు అన్ని పార్టీల వాళ్ళు వచ్చాము. మాకు పార్టీలతో సంబంధం లేదు. రంగా గారి బాట నడుస్తా అతని ఆశయ సాధనలు చేస్తా ఎవరన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆదుకుంటా ఉంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా పెద్దలందరికీ పేరు పేరున మా యువతకి పెద్దలందరికీ కాపు సంక్షేమ సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చిలకలూరిపేట మండలంలోని దండపూడి గ్రామంలో ఘనంగా క్రిస్మస్ పండుగ వేడుకలు జరిగాయి. దానిలో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు వస్త్ర బహుకరణ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పెద్దలు చప్పిడి బాలస్వామి, గిరిజన సమైక్య రాష్ట్ర సహాయక కార్యదర్శి బి శ్రీను నాయక్, చిలకలూరిపేట పట్టణ ఏఐవైఎఫ్ కన్వీనర్ బి రాంబాబు నాయక్, వెంకట్రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చినటువంటి మహిళలకి, చిన్నారులందరికీ పేరు పేరున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతూ ఉన్నాయి. సాక్షాత్తు మన దేశ ప్రధాని సైతం ఈరోజు చర్చికి వెళ్ళి మన యేసు ప్రభువుని ఆరాధించడం కూడా జరిగింది. మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి గత వారం రోజుల నుంచి మన చప్పుడి బాలస్వామి గారు వారం రోజుల క్రితమే మా ఊళ్ళో మా కొండమూడిలో చర్చి వద్ద కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. చిన్నపిల్లలకి ఆటల పోటీలు కూడా పెట్టడం జరిగింది. మహిళలకి, వృద్ధులకి, వికలాంగులందరికీ ప్రతి ఏడాది మేము బట్టల పంపిణీ అనేది కార్యక్రమం చేస్తూ ఉన్నాం.
కాబట్టి క్రిస్మస్ పండుగ రోజు ఖచ్చితంగా మీరు ఆ రోజు సాయంత్రం పూట రావాల్సిందిగా మనం ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి విధుల సమీకరించి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా గతంలో ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలు పంచాయతీలో కలవకుండా ఉండేందుకు బాలస్వామి కృషి చాలా గొప్పది. దీని మీద కూడా వార్తలు కూడా ఆ రోజు నేను రాయడం జరిగింది. అంతేకాకుండా ఈ గ్రామ అభివృద్ధి కోసము నిరంతరము కృషి చేస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో మన వాళ్ళకి చిన్న ఇబ్బంది జరిగితే దానికి సంబంధించినటువంటి స్టేషన్లో కూడా ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా నేను ఉన్నానని చెప్పేసి ముందుకు వచ్చి అందరినీ కలుపుకొని ఆ యొక్క సమస్యల పైన నిరంతరం కృషి చేయడమే కాకుండా మాలాంటి వాళ్ళు కూడా మీరు కూడా రావాలి అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటారు తరచుగా. ఈ మధ్యకాలంలో మేము తరచుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తా ఉంటే బాలసాగర్ గారు ఫోన్ చేసి మేము కూడా కలెక్టర్ ఆఫీస్కి వస్తాం, మా యొక్క గ్రామీణ ప్రాంత సమస్యలు కూడా ఉన్నాయి. చిలకలూరిపేట బొప్పిడి జాతీయ రహదారి పక్కన ఉన్న డాబాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 15 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 1,26,000 నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుండి 164 పేకాట కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ కాయిన్స్ విలువ 7,02,000 రూపాయలు ఉంటాయని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారందరూ మాటూరు, నందిగామ, గుంటూరు, విజయవాడ, కొండేపి, పెద్దనందిపాడు, మాచర్ల, బొల్లాపల్లి, జగ్గైపేట, వినుకొండ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. పట్టణంలోని చిన్నపస్మరు జాతీయ రహదారి ఓకేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో మండల మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం మండల మహోత్సవ కాలంలో భాగంగా నిర్వహిస్తున్న లక్ష్మీ గణపతి హోమం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శనివారం దేవాలయంలో పూర్ణాహుతి కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, పడిపూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేవాలయంలో స్వాములు భక్తుల సౌకర్యార్థం ఆధునిక వసతులతో టాయిలెట్ నిర్మాణం పూర్తయినట్టు ఆయన వివరించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములకు, మాలాదారులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలూరు పాండురంగారావు, పసుమర్తి రామమూర్తి, సుబ్రహ్మణ్యం, తవ్వ చలపతిరావు, నాగబైరి జగన్మోహన్ రావు, కమ్మిలి శివరామకృష్ణ, ఊటుకూరు శ్రీనివాసరావు, గుగ్గిలం రమేష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శరణమయ్యప్ప హరిహర్షణే శరణమయ్యప్ప సర్వరోగ నివారణమూర్తియే శరణమయ్యప్ప సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నపస్మర్రు, చిలకలూరిపేట, ఓంకార తీర్థం అనగా మనందరి చేత ఓగేరు బాబు అని పిలువబడుతుంది. ఓంకార తీర్థం దక్షిణ వైపున శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం సప్త దేవాలయాల సమాహారం కొలువై ఉన్నది. మన దేవాలయంలో గత 2 దశాబ్దాలుగా మండల మహోత్సవం ఎంచుతూ వస్తున్నాము. అలాగే మండల మహోత్సవ కాలంలో దసరా నుండి సంక్రాంతి వరకు కూడా అన్నదానం జరుగుతూ వస్తుంది. దేవాలయంలో మన దేవాలయం నేషనల్ హైవేలో ఉండటం వల్ల భక్తులకు సౌకర్యాలు కల్పించేటువంటి విధంగా ప్రయాణం జరుగుతూ వస్తుంది. అనేక రకాలుగా ఆ సౌకర్యాలను విస్తృతపరుస్తూ దేవాలయానికి ఉత్తరం వైపున టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టాయిలెట్స్ రేపు ప్రారంభం చేస్తున్నాము. తప్పకుండా ఇవన్నీ కూడా భక్తులకు బాగా ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాము. స్త్రీలకు సపరేట్గా కూడా వసతిగా బట్టలు మార్చుకునే విధంగా వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మండల మహోత్సవ పూర్ణావతిలో భాగంగా ఉదయం కూడా హోమం పూర్ణావతి, మధ్యాహ్నం అందరికీ అన్నదానం, సాయంత్రం 7 గంటలకు పడిపూజ అనంతరం కూడా మళ్ళీ పౌళింపు సేవ, భిక్ష తదితర కార్యక్రమాలు జరపబడతాయి. స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు అందరూ పాల్గొని స్వామివారిని సేవించి ధరించవలసిందిగా కోరుచున్నాము. పట్టణానికి చెందిన బాపూజీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు పల్నాడు జిల్లా వినియోగదారుల సంఘ అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ కు రాష్ట్ర స్థాయి బెస్ట్ కన్స్యూమర్ యాక్టివిస్ట్ అవార్డు దక్కింది. గత 5 సంవత్సరాలుగా వినియోగదారుని చైతన్యపరుస్తూ అనేక అవగాహన కార్యక్రమాలు ఆయన చేపట్టారు. గత సంవత్సరం అప్పటి జాయింట్ కలెక్టర్ సూరజ్ గన్నూరి చేతుల మీదుగా జిల్లా స్థాయి బెస్ట్ కన్స్యూమర్ యాక్టివిస్ట్ అవార్డును పొందారు. బుధవారం రాత్రి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార సంస్థ వైస్ చైర్మన్ ఎంపీ ఎస్ ఢిల్లీరావు, రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ సంచాలకులు జి గోవిందరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీలక్ష్మి, లీగల్ మెట్రాలజీ జాయింట్ కంట్రోలర్ కృష్ణ చైతన్య చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు పట్టణ ప్రముఖులు, పల్నాడు జిల్లా వినియోగదారుల ఐక్యవేదిక నాయకులు అభినందించారు. ప్రసాద్ గారు, సిహెచ్ వెంకట రవితేజ గారు, పి యజ్ఞనారాయణ గారు, ఎస్కే మస్తాన్ వలి గారు పల్నాడు జిల్లా నుంచి.
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేయించేస్తున్న శ్రీ దత్తసాయి సన్నిధిలో పట్టణంలో ఉన్న ప్రతిపాటి పుల్లారావు కార్యాలయంలో వారి సమక్షంలో జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ను శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ ఆవిష్కరింపజేశారు. ఆయన మాట్లాడుతూ క్యాలెండర్ ను రూపొందించి పట్టణ ప్రముఖులచే ఆవిష్కరింపజేస్తున్నామని, ముందుగా శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశామని, నూతన సంవత్సరంలో ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాల భోగ భాగ్యాలు కలగాలని శ్రీ దత్తసాయిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా, వైస్ చైర్మన్ పిల్లికోటి, తెలుగుదేశం పార్టీ నాయకులు పాషం సురేష్, పట్టణ పార్టీ అధ్యక్షులు సమద్ ఖాన్, మద్దుమల రవి, మరికొందరు ప్రముఖ నాయకులతో పాటు ట్రస్ట్ సెక్రటరీ అరవల్లి సత్యనారాయణ గుప్తా, కొత్తూరు హనుమంతరావులు పాల్గొన్నారు. బాలాజీ ప్లేస్ పెట్టింది. చిలకలూరిపేట టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ జరిగింది. ప్రజల నుండి వెల్లువెత్తిన సమస్యలు అర్జునుడు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు స్వీకరించారు. చిలకలూరిపేట పట్టణంలో మాజీ మంత్రి విడుదల రజని, వారి అనుచరులు రియల్ ఎస్టేట్ పేరుతో కాల్వలు, డొంకలు, ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఆ భూమిని ప్రజలకు కమ్మి పెద్ద ఎత్తున మోసం చేశారని, ఈ దందాను బయటకు తీస్తామని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాల్లో కూడా అనేక అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే తెలిపారు. డ్వాక్రా కుంభకోణంలో ఎంతటి వారినైనా ఉన్నా ఉపేక్షించదు లేదని ఎమ్మెల్యే గంటపదంగా హెచ్చరించారు. వారి ఆస్తిని జప్తు చేసి ప్రభుత్వ సొమ్మును కట్టిస్తామన్నారు. పల్నాడు జిల్లాలో ఇప్పటికే కొంతమంది అధికారులు బలవుతున్నారు. అవినీతికి పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎమ్మెల్యే పత్తిపాటి పేర్కొన్నారు. పెద్ద మాటలు మాట్లాడతారు. ముందు గత 5 ఏళ్లలో జరిగిన ట్రాన్సాక్షన్ బయటికి తీయమనండి. అసలు ఎవరెవరికి ప్లాట్లు అమ్మారు, గీతలు గీసి వాళ్ళకి జవాబు చెప్పమనండి. గత 5 ఏళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్లో కొనుక్కున్న కొనుగోలుదారులకి జవాబు చెప్పమంటున్నాను నేను. ఎన్హెచ్ రోడ్డును కూడా ఆక్రమించారు. ఎన్హెచ్ రోడ్డును కూడా టీబీ హాస్పిటల్ ఏఎంజీ వాళ్ళది, ఎన్హెచ్ వాళ్ళు డబ్బులు ఇస్తే దాన్ని కూడా లేఅవుట్ వేసేసారు కొంత పార్ట్. ఈ విధంగా గవర్నమెంట్ డొంకలు, గవర్నమెంట్ రోడ్లు, నాగార్జున సాగర్ కెనాల్స్, మాస్టర్ ప్లాన్లో రోడ్లు ఉంటే అవి కూడా అమ్మేశారు. ఈ విధంగా అరాచకాలన్నీ చేశారు. మొత్తం బయటికి తీస్తున్నాం. ఎవరెవరు కాలువ ఆక్రమించి రోడ్లు అమ్మారు, రోడ్లు ఆక్యుపై చేసి ఎవరు అమ్మారు, మాస్టర్ ప్లాన్లో ఉంటే కూడా అమ్మేశారు. పాపం తెలియక కొనుక్కున్నారు. రోజు నా దగ్గరకు వస్తున్నారు. గత 5 ఏళ్లలో ప్లాట్లు కొనుక్కున్నాడు. కనుక ఇవన్నీ ఈ ప్రభుత్వంలో, అందుకనే అక్రమ లేఅవుట్ ఉండటానికి లేదని చెప్తున్నా. చిలకలూరిపేటలో ఎవరైనా అప్రూవల్ తీసుకోండి, రాజమార్గంలో ప్లాట్లు అమ్ముకోండి. ఎవరి దగ్గర పోవాల్సిన పని లేదు, తిరగాల్సిన పని లేదు. ఆ సిస్టాన్ని డెవలప్ చేస్తున్నాం. కొనుక్కునేటువంటి వాళ్ళకి సేఫ్టీ ఉండాలి, అన్నిటికీ ప్రయోజనం ఉండాలా. గతంలో రోడ్లు ఉండబట్టే ఈరోజు బండి ఎదురొస్తే తొలగే పరిస్థితి లేదు. ఆ సిస్టమ్ ఉండటానికి వీల్లేదు. ఆ విధంగా చిలకలూరిపేటలో ఒక సిస్టాన్ని డెవలప్ చేసి కొనుక్కునేటువంటి వాళ్ళకి సేఫ్టీ ఉంది, ప్రభుత్వ అప్రూవల్ ఉంది, అన్ని ప్రొవిజన్స్ ఇవ్వాలి ఎవరు లేఅవుట్ వేయాలన్నా. కాబట్టి ఈ సిస్టాన్ని కూడా డెవలప్ చేస్తున్నాం. చేసుకునేటువంటి వాళ్ళు అన్ని అనుమతులతో చేసుకోండి. ఈ నియోజకవర్గంలో ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. గవర్నమెంట్ నిబంధనల ప్రకారం పర్మిషన్ తీసి చేసుకుంటే కొనుక్కునేటువంటి వాళ్ళకి రక్షణ, సేఫ్టీ ఉంటుంది. అమ్ముకునేటువంటి వాళ్ళు కూడా రాజమార్గంలో అమ్ముకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. తప్పుడు పనులు చేసి తప్పుడు విధానాల్లో డబ్బులు జమకూర్చుకొని తర్వాత కనపడకుండా పోయి ఎక్కడెక్కడో పార్టీలు చేసుకుంటూ ఉంటే ఇక్కడ కొనుక్కునే వాళ్ళు నష్టపోతారు. అవి జరగటానికి వీల్లేదు ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలో.
ఆ విధంగా ఈరోజు గ్రీవెన్స్లో రకరకాలైనటువంటి సమస్యలు, రెవెన్యూ, టిడ్కో హౌసెస్, డ్వాక్రాలో మోసపోయిన వాళ్ళు, ఇటువంటి ఎక్కువ మేజర్గా వస్తున్నటువంటి సమస్యలు. పట్టణంలోని తూర్పు మాలపల్లి చంద్రమౌళి పార్క్ సచివాలయ ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీ ఆదివారం గుంటూరు ప్రైమ్ ఆసుపత్రి, విజయవాడ హెచ్జీసీ క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ వైద్య విభాగ స్థానిక అధ్యక్షులు గల్లా మురళీకృష్ణ తెలిపారు. ఈ శిబిరంలో గుండె క్యాన్సర్ కు సంబంధించిన వ్యాధిని ఉచితంగా పరీక్షించి మందులు అందజేస్తారన్నారు. అలాగే కంటి శుక్లాలు పరీక్ష ఉంటుందని, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోడబోయిన శ్రీనివాసరావు, సాతులూరి రాజేశ్వరి, డి సాయిరాం, పి కలిపుతుల్లా, కేపీ హెల్త్ కేర్ ప్రతినిధి కిరణ్ పగడాల తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి. ఈ నెల 28/12/2025 ఆదివారం అనగా ఎల్లుండి చిలకలూరిపేట తూర్పు మాల్పనందు గల చంద్రమౌళి పార్క్ నందు సచివాలయంలో గుంటూరు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ మరియు విజయవాడ హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది ఈ నెల 28వ తేదీ ఆదివారం అనగా ఎల్లుండి చిలకలూరిపేట తూర్పు మాల్పల్లిలోని చంద్రమౌళి పార్క్ సచివాలయం నందు గుంటూరు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ మరియు విజయవాడ హెచ్సిజి హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో గుండెకు సంబంధించిన మరియు క్యాన్సర్కు సంబంధించిన అన్ని పరీక్షలు ఉచితంగా చేసి మందులు అందజేస్తారు. అలాగే ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో కంటికి శుక్లములకు సంబంధించి పరీక్షలు చేసి శుక్లముల ఆపరేషన్ అవసరమైన వారికి కూడా ఉచితంగా ఆపరేషన్ చేసి మందులు అందజేస్తారు. చిలకలూరుపేట ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ వైద్యుల విభాగం చిలకలూరుపేట. అందరికీ నమస్కారం అండి. నా పేరు కిరణ్ పగడాల, కేపీ హెల్త్ కేర్ సర్వీసెస్ గుంటూరు. కేపీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ గుంటూరు, విజయవాడ హెచ్సిజి హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా మన చిలకలూరు పట్టణంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ వైద్య శిబిరానికి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు మరియు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ గారిని వాళ్ళ చేతుల మీదుగా ఈ ఆరోగ్య శిబిరం ప్రారంభోత్సవం జరిపి చిలకలూరుపేట గ్రామ ప్రజలకు వైద్య విభాగంలోని వైద్య సేవలన్నీ అందిస్తూ ఈ వైద్య సేవలను అందించడానికి చిలకలూరుపేట గ్రామ ప్రజలందరూ ఈ మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యం మహాభాగ్యం అనే విధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. పట్టణ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో చలివేళలో రోడ్డుపై నిద్రిస్తున్న నిరాశ్రయులైన అనాథలకు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గురువారం రాత్రి గణపవరం అంబేద్కర్ నగర్ కు చెందిన కొప్పుల ఓబయ్య ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ జరిగింది. దాదాపు 40 మంది అభ్యర్థులకు చలి దుప్పట్లు పంపిణీ చేశారు. ఎన్ఆర్టీ సెంటర్, అడ్డా రోడ్డు సెంటర్, కళామందిర్ సెంటర్ ప్రాంతాల్లో నిద్రిస్తున్న వారికి దుప్పట్లు కప్పారు. ఈ కార్యక్రమంలో గణపవరం గ్రామ నాయకులు కిలారు హనుమయ్య, దారా కొండయ్య, షేక్ వలీ తదితరులు ఉన్నారు. ఏపీలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. జనవరి 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు 9 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవు ఇస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జనవరి 19న సోమవారం తిరిగి పాఠశాల ప్రారంభమవుతాయని వెల్లడించారు. కాలేజీల సెలవుల గురించి ప్రకటన రావాల్సి ఉంది. అటు తెలంగాణలోని స్కూళ్లకి ఇవే తేదీల్లో సెలవులు ప్రకటించే అవకాశమూ ఉంది. ఏపీ రాష్ట్రంలోని లారీ యజమానులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సరుకు రవాణా వాహనాల ఫిట్నెస్ ఫీజులు పెంచుతూ కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ ఈ నెల 11న జారీ చేసిన నోటిఫికేషన్ నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గతంలో ఉన్న ఫిట్నెస్ ఫీజులను వసూలు చేయాలని పేర్కొంది. కాగా కేంద్ర నిర్ణయంతో 20 ఏళ్లు దాటిన లారీలకు ఫిట్నెస్ ఫీజు పెంపుతో 33,000 చెల్లించాల్సి వచ్చేది. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.